హాయ్ అండి. నిన్న సోమవారం అయితే మా అన్న వాళ్ళది ఇంటి ఫంక్షన్ ఉంటే వెళ్ళామనమాట. అదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఆడుకుంటున్న పిల్లలిద్దరు కూడాను. తినైతే మా పాప అనమాట. తను వచ్చేసి కోడల పిల్ల అండి, అంటే అన్న కూతురు. మేము వెళ్ళేటప్పటికే 10 నిమిషాల ముందే పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి. నార్మల్గా అయితే సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత కథ చెప్తుంటారు కదండి. అట్లా కాకుండా అన్న వాళ్ళైతే తైత సిద్ధాంతం అనేది భగవద్గీత చదువుతుంటారనమాట. అందుకోసము శ్రీకృష్ణుల వారిది భగవద్గీత అయితే శ్లోకాలు అవి అసలు ఏంది, గృహప్రవేశం అంటే ఏంటి అనేసి పూజారి గారు అయితే ప్రతి ఒక్క పదానికి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నారనమాట ఆయన. పూజ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్ళామండి, అలా చూద్దామనేసి చల్లగాలికి. ఇంక ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇందాక చూపించాను కదా, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు వస్తే సింపుల్గా చాలా బాగుందండి, నీట్గా. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడి రూము, కిచెను, ఓపెన్ కిచెన్ అనమాట. రెండు పక్క పక్కన వచ్చాయి. ఇంకా డైనింగ్ హాలు, ఒక బెడ్రూమ్కి అయితే లాక్ ఉందండి. ఇంకొక బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇదంతా హాల్ అనమాట, టీవీ పెట్టుకునే ఏరియా. ఇంకో బెడ్రూమ్ అండి ఇది. మొత్తం ర్యాక్స్ అంతా వుడ్ వర్క్ అయితే చేయించారు, కబోర్డు. ఇంకా దేవుడి రూమ్ అయితే బాగుందనేసి మా ఆడపడుచు తోడుకోళ్ళు ఇద్దరు కూడా చూస్తున్నారనమాట. సింపుల్గా చాలా బాగుంది దేవుడి రూమ్ అనేసి. ఇంక ఇటు సైడ్కి వచ్చేస్తే ఇదంతా ఇంటి చుట్టూ కూడా సందులాగా వదిలారండి, సందులాగా వదిలారు. ఇక్కడైతే ఒక వాష్రూమ్ కూడా పెట్టారనమాట. వాష్రూము కింద అయితే భోజనాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇదంతా కూడాను వాష్ ఏరియా అనమాట. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి, కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మోస్ట్లీ ఒక 20 days అట్లాగా ఉంటాయేమో. ఇంకా కింద అయితే ఇంకా అన్న వదిన ఇద్దరు కూడా పీటల మీద కూర్చున్నారండి. గిఫ్ట్లు ఏమన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు కదా, అందుకోసము పీటల మీద కూర్చొని తాంబూలం ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అందరు కూడా ఇస్తున్నారనమాట. పెద్దన్న పెద్దదిన అండి ఇల్లు. నేను చెప్పాను కదా ఇందాక ముద్రిక పెట్టుకుంటారనేసి, వైట్ కలర్లో పెట్టున్నారు కదండి ముద్ర, స్వామివారి ముద్ర, అట్లా పెట్టుకుంటారనమాట. ఇంకా ఫైనల్గా అక్క నేను కూడా తాంబూలం అయితే ఇస్తున్నామండి అన్న వాళ్ళకి. తాంబూలం అయితే చెప్పాను కదా, వాళ్ళ గురువు గారంటండి తైత సిద్ధాంతము ఫస్ట్ నుంచి చెప్తున్నది తనేనంట. వాళ్ళ తండ్రి నుంచి తనకి అట్లాగా వారసత్వంగా వస్తుందన్నమాట. ఇట్లాగా తాంబూలాలు ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకైతే అక్షింతలు వేసి బ్లెస్ చేసి ఇచ్చేసారండి మొత్తం కూడా అందరు కూడాను. ఇంక ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ అయిపోయినాక ఇంకైతే మేము టెర్రస్ మీదకి వెళ్దామనేసి టెర్రస్ మీదకి అయితే వెళ్ళామండి. ఇంకా ఏప్రిల్ మంత్ కాబట్టి ఎండలు అయితే చాలా బాగా ఎక్కువగా కాస్తున్నాయి అనమాట. ఈ వ్యూ అయితే అదండి. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, పక్క పక్కన అంతా కూడా బిల్డింగ్లు అయితే పడుతున్నాయి అన్నమాట, అక్కడొకటి అక్కడొకటి. ఈ ఫైనల్ టెర్రస్ మీదకి అయితే వచ్చామండి. ఇందాక గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇదైతే సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇది ప్లెయిన్గా సింపుల్గా కట్టేసండి. ఒకటే రూము, ఒక రూము హాల్ అయితే పెట్టారంతే. ఇట్లా ఈ విధంగా ఉందండి ఫైనల్ లుక్ అయితే. హాయ్ చెప్తుంది అన్న కూతురు అయితే. ఫైనల్గా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి తప్పకుండా. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.